అనంతపురం జిల్లాలో కరువును ఎదుర్కొనేందుకు ఆ ఎమ్మెల్యేలు నడుం బిగించారు. తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రాజెక్టు పనులలో ముమ్మరంగా చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూలన పడేసినటువంటి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆ ప్రాజెక్టు పనులు పూర్తయితే ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది? ఏ నియోజకవర్గాలకు నీటి కష్టాలు తీరనున్నాయి అనే దానిపైన మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. భైరవాణి తిప్ప ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఈనాటిది కాదు. 1961వ సంవత్సరంలో వేదవతి నదిపై నిర్మించారు. దీని ద్వారా 12,000 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు 4.90 టీఎంసీ నీటి కేటాయింపు ఉంది. ఇది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా కూడా నిర్ధారించబడింది. కానీ గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు తగినంత నీరు రావడం లేదు. జిల్లాలో సరైన వర్షపాతం లేకపోవడం, వేదవతి నదిలో నీటి ప్రవాహాలు లేకపోవడం, కర్ణాటక రాష్ట్రంలో నిర్మించిన చెక్కు డాములు మరియు ప్రాజెక్టుల వల్ల దిగువ ప్రాంతాలకు నీరు రావడం లేదు. దీని ఫలితంగా కనేకల్, బొమ్మన్హాల్ మండలాలలో 20,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఇసుక మేటలుగా మారిపోయాయి. భూగర్భ జలాలు అడిగంటిపోవటమే కాకుండా రాయదుర్గం మున్సిపాలిటీతో సహా సుమారుగా 1,20,000 జనాభాకు తీవ్రమైన తాగునీటి సమస్య కూడా ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా 2018లో మంత్రిగా ఉన్న కాలువ శ్రీనివాసులు జీడిపల్లి నుంచి భైరవిని తిప్పకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించడమే సమస్యకు పరిష్కారమని భావించారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గంలకు ప్రధాన సాగునీటి ప్రాజెక్టు జీడిపల్లి భైరవాణి తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీటిని లిఫ్ట్ చేసి భైరవని తిప్ప ప్రాజెక్టుకు తరలించడం. దీని ద్వారా రాయదుర్గంలోని 12,000 ఎకరాల ఆయకట్టుకు, కళ్యాణదుర్గంలోని 114 చెరువులకు నీరు అందటమే కాక ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. జీడిపల్లి రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల ద్వారా 3.70 టీఎంసీ నీటిని 29 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువల ద్వారా 7 పంపు స్టేషన్ల సహాయంతో గరుడాపురం గ్రామం వద్ద ఉన్న బైపార్కేషన్ పాయింట్ వరకు తరలిస్తారు. ఈ ప్రాజెక్టును 2018లో మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించి దాదాపు 984 కోట్ల నిధులను కూడా మంజూరు చేయించుకున్నారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో 30% పనులు కూడా పూర్తి చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ ప్రాజెక్టుని టెర్మినేట్ చేయడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసాతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన నియోజకవర్గ ప్రజల కోసం సొంత నిధులను వెచ్చించి జీడిపల్లి నుంచి భైరవాణి తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యవేక్షిస్తూ పనులు 2029 కన్నా ముందే పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాకు చెప్పారు. ఏం చెప్పారంటే ప్రజల కష్టాలు తెలుసుకోండి, ప్రజలు మనం ఎంతో నమ్మకంతో మనం గెలిపించారు, ఆ ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాలువ శ్రీనివాస్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఎందుకంటే ఇది 2 ప్రాంతాలకు చెందిన సమస్యగా అందరం భావించాం. ఇది భావించడమే కాదు, ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మా ఇద్దరిపైన ఉంది. కాబట్టి ఇద్దరం కూడా, ముఖ్యంగా కాలువ శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్టు రావడానికి చాలా కష్టపడ్డారు. చాలా అసెంబ్లీలో పోరాటం చేశారు, అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిని, ఆనాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రిని ఒప్పించారు. అన్ని రకాలకు కూడా ముందుకు తీసుకెళ్లే మొదటి కారకుడు కాలువ శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో కూడా, మన పక్క ప్రాంతంలో ఉండడం కూడా నిజంగా నేను అదృష్టంగానే భావిస్తున్నా. ఎందుకంటే చేదోడు వాడుగా ఉండాల్సిన ఇద్దరం కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు అన్ని కూడా చేస్తున్నాం. ఈ బీటీపీ ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జీడిపల్లి భైరవాణి తిప్ప ప్రాజెక్టును 2018 సంవత్సరంలో ప్రారంభం చేశాం. 19 ఎన్నికల సమయానికే దాదాపు 30% పైగా పనులను పూర్తి చేశాం. ఈ ప్రాంత ప్రజల దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల
5 సంవత్సరాలు పనులు పూర్తిగా స్తంభించిపోయినాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 1.5 ఏడాది కిందట ఏర్పాటైంది. ఆ సందర్భంగా నేను కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు పలు దఫాలుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పడం వల్ల వాళ్ళందరి సహకారంతో పనులు ప్రారంభం చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ టర్మ్లోనే జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులను పూర్తి చేసి భైరవాంతిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతామని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తాం. బైఫర్కేషన్ పాయింట్ నుండి కాలువ 2 భాగాలుగా విడిపోతుంది. అక్కడ నుంచి 2 టీఎంసీల నీరు గ్రావిటీ ద్వారా భైరవని తిప్ప ప్రాజెక్టుకు నీరు వెళ్తుంది. మరొక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1.70 టీఎంసీల కళ్యాణదుర్గంలోని 114 చెరువులకు వెళ్తాయి. అనంతరం కుందుర్పి మండలంలోని నిజవల్లి నదిలో కలుస్తుంది. దీంతో ఇటు కళ్యాణదుర్గంకు తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు నింపడమే కాకుండా రాయదుర్గం నియోజకవర్గంలోని సుమారుగా కొన్ని వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇదే కాకుండా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని రైతుల వలసలు కూడా ఆగుతాయని స్థానికులు చెబుతున్నారు. భైరవంతిప్ప ప్రాజెక్టుకి నీళ్లు రావడం వల్ల గుమ్మగట్ట మండలంలో జీవనాడి అయినటువంటి భైరవంతిప్ప ప్రాజెక్టు కింద 12,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టుకు ఈ భైరవంతిప్ప కృష్ణా జలాలు నింపితే 2 టీఎంసీలు నీళ్ళు నింపడం వల్ల ఈ 12,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. రైతులు ఈరోజు గుమ్మగట్ట మండలం చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. ఆ 12,000 ఎకరాలకి నీళ్లు రావడం వల్ల ఖచ్చితంగా వలసలు తగ్గుతాయి. తర్వాత రైతులు కూడా ఉద్యానవన పంటలు, ఈ విధంగా ఆల్టర్నేటివ్ వరి, చెనక్కాయ, మళ్ళీ దాలింబరి, మూసంబి ఇలాంటి పంటలన్నీ ఉద్యానవన పంటలు పెట్టి ఈరోజు లబ్ధి పొంది రేపు పొద్దున ఈ నీళ్లు రావడం వల్ల గుమ్మగట్ట మండలం కూడా హార్టికల్చర్లో పెద్ద డెవలప్మెంట్ సాధిస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.